జగన్మోహన్ రెడ్డి సీఎంగా కాదు ప్రతిపక్ష నాయకుడిగా కూడా సమర్థవంతంగా పనిచేయలేరని, మీ గత పరిపాలన చూసిన ప్రజలు ఇచ్చిన తీర్పును జగన్మోహన్ రెడ్డి గౌరవించాలని జనసేన పార్టీ ఉమ్మడి నెల్లూరు జిల్లా ఉపాధ్యక్షులు తీగల చంద్రశేఖరరావు పేర్కొన్నారు. గూడూరు నియోజకవర్గం చిల్లకూరు మండలం చింతవరం సర్కిల్లో గురువారం సాయంత్రం పవన్ కళ్యాణ్పై జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ జగన్మోహన్ రెడ్డి దిష్టిబొమ్మని దగ్ధం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తండ్రి మరణాన్ని అడ్డుపెట్టుకొని పార్టీ పెట్టి కోడికత్తి డ్రామాలతో మీ బాబాయ్ సవాన్ని అడ్డుపెట్టుకొని రాజకీయం చేసినా నీకు పవన్ కళ్యాణ్ను విమర్శించే అర్హత లేదన్నారు. ప్రజలు నీకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని, ప్రజలు ఎన్నుకున్న ఒక ఎమ్మెల్యేగా అసెంబ్లీకి వెళ్ళి పట్టుమని 10 నిమిషాలు మీ గొంతు వినిపించడం చేతకాని వాడివన్నారు. మా నాయకుడు నేర్పిన సంస్కారం అడ్డు వస్తుందని, లేకపోతే నీకు మళ్ళీ దిగజారి మాట్లాడడానికి ఎంతోసేపు పట్టదన్నారు. వచ్చే ఎన్నికల్లో మీ పార్టీకి కనీసం ప్రతిపక్ష హోదా రావాలంటే నేటి నుండి ప్రజా ఉపయోగ కార్యక్రమాలు చేయాలి కానీ పవన్ కళ్యాణ్పై విమర్శలు చేయడం సరికాదన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మోహన్, క్రాంతి, చిన్న, వేణు, సునీల్, రవి, రజని, నళిని, కాంత్, రాజు, శివయ్య, హరికృష్ణ, మురళి తదితరులు పాల్గొన్నారు. అలాగే కోడికత్తి డ్రామాలాడి నీ బాబాయ్ సేవను అడ్డు పెట్టుకొని రాజకీయాలు చేస్తున్న నువ్వు ఈరోజు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడే సిగ్గుచేటు నేను చూస్తుంటే అతి ప్రేమించి ఈ 2020లో జరిగిన ఎన్నికల్లో నీ ఓటమిని చూసి నీకు మధ్య ప్రేమించి పిచ్చి ప్రలాపాలని చేస్తున్నావు. నువ్వు కోడికత్తికి ఎక్కువ, అలాగే గొడవలు తక్కువలాగా నువ్వు ఎన్నుకున్న నాయకులను ఆపుకోలేక, ఆక్రోశాలను ఆపుకోలేక నీకు ప్రజలు ముఖ్యమంత్రి పదవి చేశారు. అలాగే ప్రతిపక్ష హోదా కూడా ఇక్కడ 11 సీట్లకి నిన్ను కట్టడి చేసినా కానీ నీకు బుద్ధి లేకుండా పవన్ కళ్యాణ్ గారు మీరు ఇంకోసారి అవకాశం వెళ్తే జబర్దార్ జగన్మోహన్ రెడ్డి హెచ్చరిస్తున్నాం. ఈ సందర్భంగా ఇంకోసారి మా నాయకులు మాకు సభ్యత సంస్థ నేర్పారు కాబట్టి మర్యాదగా మాట్లాడుతాం. గతంలో కూడా చాలాసార్లు చెప్పాము, నువ్వు మాట్లాడిన నీ నాయకులు మాట్లాడిన చేష్టలు అలాగే మాటలు ప్రతి ఒక్కటి మేము తిరిగి మాట్లాడగలం. కానీ పవన్ కళ్యాణ్ గారు మాకు సభ్యత సంస్థ నేర్పారు కాబట్టి ఈరోజు దిష్టిబొమ్మతో మా నిరసన వ్యక్తం చేస్తాం. ఇంకోసారి నువ్వు కానీ మీ పార్టీ నాయకులు కానీ అవాకులు చవాకులు వెళ్తే ప్రజలే మీకు బుద్ధి చెప్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై జనసేన.